ఇండియాలోకి స్టార్ లింక్ అట. ఎలన్ మస్క్ ఇంటర్నెట్ కంపెనీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిరట. లైసెన్స్ జారీ చేసిన టెలికాం డిపార్ట్మెంట్ ఇండియా డేటాను ఇక్కడే నిల్వ చేయాలి అని షరతట. సో ఇండియా డేటా ఇక్కడున్న ఇప్పుడు ఇంటర్నెట్ వాంది కాబట్టి ఈ డేటాను ఎత్తుకపోయి అమెరికాలో బిజినెస్ చేసుకోవద్దు, దాంతో ఇంకోటి చేయొద్దు, ఈ డేటాను ఇక్కడే స్టోర్ చేయాలి, ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదని ఒక కండిషన్ కూడా ఉందట. ఇప్పుడు ఈ స్టార్ లింక్ అనే ఈ ఎలన్ మస్క్ సంబంధించిన ఈ ఇంటర్నెట్ ఇది మరి బ్రాడ్బ్యాండ్ మొత్తం ఇది కూడా రాబోతున్నది అనమాట అతి త్వరలో. ఇగో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్కు చెందిన స్టార్ లింక్ అనే కంపెనీ ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ లైసెన్స్ పొందిందట. ఈ మేరకు టెలికాం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియాలో ఈ లైసెన్స్ పొందిన 3వ సంస్థగా స్టార్ లింక్ నిలిచింది. ఇంతకుముందు భారతీ ఎయిర్టెల్కు చెందిన యుటెల్సాట్ వన్ వెబ్ జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్కు ఈ లైసెన్స్ ఉన్నది. అమెజాన్కు చెందిన కూపర్ ప్రపోజల్ ఇంకా టెలికాం డిపార్ట్మెంట్ వద్ద పెండింగ్లో ఉన్నది. అయితే స్టార్ లింక్కు మే నెలలోనే లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. తాజాగా జిఎంపిసిఎస్ లైసెన్స్ అధికారికంగా మంజూరు చేసింది. ఈ లైసెన్స్ పొందిన తర్వాత స్టార్లింక్ 15 నుంచి 20 రోజుల్లో ట్రయల్ స్పెక్ట్రమ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రయల్ స్పెక్ట్రమ్ స్టార్లింక్ సేవలు దేశ భద్రతా నిబంధనలు పాటిస్తున్నాయని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. ఇండియాలోని డేటాను దేశంలోనే నిల్వ చేయాలి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు అవసరమైతే డేటా ఇంటర్సెప్షన్కు అవకాశం కల్పించాలి అని స్టార్ లింక్కు ఇండియన్ గవర్నమెంట్ షరతు విధించింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజ్డ్ సెంటర్ నుంచి తుది అనుమతి పొందాల్సి ఉంది. ఈ ప్రక్రియ కూడా చివరి దశలో ఉన్నట్టు తెలుస్తున్నది. సో ఇది వస్తే మరింత పోటీ అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా మరి ఈ పోటీలో రేట్లు కూడా కొంత తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే మార్కెట్ని ఆక్యుపై చేయడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళది కదా.